బ్యాక్ టు న్యూస్. వాలంటీర్లుగా ప్రజలకు సేవ చేయటమే పాపమా? విధులకు రాజీనామా చేసిన వారు వ్యక్తిగతంగా కూడా జీవించకూడదా? తమ సహ వాలంటీర్ పుట్టినరోజు సందర్భంగా సరదాగా కలిసి విషెస్ చెప్పుకోవటానికి కూడా వీల్లేదా? కాకినాడలో ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటానికి ఒక దగ్గర కలిసిన మహిళా వాలంటీర్లపై జరిగిన దౌర్జన్యకాండ వారిపై టీడీపీ, జనసేన పార్టీలు కొనసాగిస్తున్న కుట్ర, కక్ష సాధింపులకు మరో నిదర్శనంగా నిలుస్తోంది. అటు వాలంటీర్లపై దౌర్జన్యం చేసిన పంతం నానాజీపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. వాలంటీర్లపై పగపట్టేశాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఇద్దరు ముగ్గురు కలిసి కనిపిస్తే చాలు వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు. ఇదే తరహాలో కాకినాడలో వాలంటీర్లపై జనసేన గూండాలు అమానుషంగా ప్రవర్తించారు. కాకినాడలోని 2వ డివిజన్కు చెందిన 6 వాలంటీర్లను 2 గంటల పాటు ఓ గదిలో నిర్బంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిచర్ను ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో 7 నెలల గర్భవతి ఉన్న జనసేన గూండాలు కనికరించలేదు. నానా హంగామా చేశారు. మీ సంగతి తీరుస్తామని మహిళా వాలంటీర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో విధులకు దూరంగా ఉన్న ఓ వాలంటీర్ రమణయ్యపేటలోని ఓ వాహనాల ఫైనాన్స్ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. దీంతో మిగిలిన వాలంటీర్లు అంతా అక్కడ కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు స్వీట్లు, కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ మీరు ఎందుకున్నారంటూ వారిపై దౌర్జన్యం చేసి ఫర్నిచర్ను పగలగొట్టారు. గదికి 2 వైపులా ఉన్న తలుపులకు బయట తాళాలు వేసి దాదాపు 2 గంటల పాటు నిర్బంధించారు. ఇలా వాలంటీర్లను ఒకచోట బంధించి నానా హంగామా చేశారు. 7 నెలల గర్భంతో ఉన్న వాలంటీర్ ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. జనసేన నాయకుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని గదికి వేసిన తాళాలను తీశారు. అయితే గది అంతా సోదా చేసినా ఎలాంటి డబ్బులు, పార్టీ కరపత్రాలు దొరకలేదు. వారి వద్ద స్వీట్లు, కూల్ డ్రింకులు మాత్రమే ఉన్నాయని గుర్తించారు పోలీసు అధికారులు. డోర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత మా వీడియోగ్రాఫర్, మా టీం అందరూ పోలీసు అనుకుని అంటే అందులో ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. అందులో ఒక అమ్మాయి బర్త్డే అని చెప్పేసి వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటున్నారని చెప్పేసి చూశారు. మేమంతా వీడియోగ్రఫీ చేసాం. అక్కడ స్వీట్, హాట్ అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ వివరాలు అవి నోట్ చేసుకున్నాం. అక్కడ ఏ విధమైన పార్టీకి, ఏ పార్టీకి సంబంధించిన బ్యానర్స్ కానీ, బుక్స్ కానీ, ఏ విధమైన ఎవరి పార్టీకి సంబంధించిన మనుషులు కానీ ఎవరో అక్కడ మా ఇన్స్పెక్షన్ మనకు ఎవరు లభ్యంగా లేరు. డబ్బులు పంచుతున్నారని వాలంటీర్లపై తప్పుడు ఫిర్యాదు చేసిన జనసేన అభ్యర్థి పంతం నానాజీ కార్యకర్తలు అసలు విషయం తెలుసుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. తమను అనవసరంగా అవమానించి దౌర్జన్యంగా నిర్బంధించి దాడికి పాల్పడిన జనసేన అభ్యర్థి పంతం నానాజీతో పాటు ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. వాలంటీర్లుగా రాజీనామా చేసిన తమను ఇలా వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. తమను చంపుతారేమోననే భయంతో బతకాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేమందరూ ఫ్రెండ్స్ గా కలుసుకోవడానికి వచ్చామండి. కానీ వాలంటీర్స్ అయినంత మాత్రమే రోడ్డు మీద తిరగకూడదండి. మాకు చాలా భయంగా ఉందండి. దీన్ని పట్టి చూస్తుంటే కనీసం రోడ్డు మీద మేము వెళ్ళడానికి కూడా భయం వేస్తుందండి. ఎక్కడ ఎవరు ఏం చేస్తారో, ఏమైనా చంపేస్తారోమో, లేకపోతే ఈ విధంగా టార్చర్ పెడతారో చాలా భయంగా ఉందండి. నిజంగా మేము సేవ చేయడానికి వచ్చాం కానీ మేము చాలా ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని బతుకుతున్నామండి. వాలంటీర్స్ ఈ రోజున ఆడపిల్లలను కూడా చూడకుండా తలుపులేసేసి 1-2 గంటలు ఉంచేస్తారండి. ఇలాంటి దారుణం మరి ఎక్కడ చూడలేదండి. దీనికోసం మీద మేము అందరూ కూడా చాలా బాధపడుతున్నామండి. గత 5 ఏళ్లుగా ప్రభుత్వ పథకాలు అవినీతి రహితంగా ప్రజలకు అందజేయడంలో అందరి మన్ననలు పొందారు వాలంటీర్లు. ప్రతి ఇంటికి వెళ్లి కులం, మతం, పార్టీలు అనే భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చేశారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థపై అక్కసు పెంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు అండ్కో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి చివరకు వృద్ధులకు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు. దీనిపై అవ్వాతాతలు, ప్రజలు చంద్రబాబు అండ్కోపై దుమ్మెత్తి పోస్తుండగానే ఇప్పుడు కాకినాడలో వాలంటీర్లపై జరిగిన అమానుషం చర్చకు దారితీసింది.